కర్ణాటకలో సీఎం సీట్ షేరింగ్ వివాదం జరుగుతుండగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు వెళ్లారన్న వార్తలను ఆయన ఖండించారు. తన ఢిల్లీ పర్యటనలో రాజకీయ ఎజెండా ఏమీ లేదన్నారు డీకే. తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చానన్నారు. అలాగే ఈ నెల 14న జరిగే ఓటు చోరీ ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లపై నేతలతో చర్చిస్తానన్నారు. పార్టీ అగ్రనేతలంతా పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నారని, కనుక వాళ్లను కలిసే అవకాశం లేదన్నారు డీకే. రేపు కేబినెట్ సమావేశం ఉన్నందున ఉదయం తిరిగి కర్ణాటక వెళ్తానని చెప్పారు ఆయన. Agenda, I have come here for a marriage of my friend's son, number one. Number two, I wanted to make arrangements for this 14th Vote Chori rally, which is Ram Leela Maidan. We are expecting about more than 10,000 people to come from Karnataka. I am just wanted to discuss with my colleagues and other friends.